శ్రీ గణేశాయ నమః. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు. భగవద్భక్తులందరికీ నా నమస్కారములు. స్వామి శిష్యుడైన పి మాధవరావు గారు శ్రీ స్వామివారి గురించి ఇలా చెప్తున్నారు. ఓం భగవాన్ వెంకయ్యార్య స్వామియే నమః. జగన్నాటక సూత్రధారి అయిన ఆది నారాయణుడు స్వయంగా మానవ రూపంలో వెలిశాడు. ఇది ధర్మ రక్షణ కొరకు, సత్య మార్గం చూపుటకు, సంసార సాగరమున ఉద్ధరించుటకు దైవ సంకల్పముచే అవతరించిన కొత్త భగవంతుని అవతారం. కలికాలమైన ఈ పాపయుగంలో జీవులను కాపాడుటకు వేంచేసి పిచ్చి వెంకయ్యగా నాటకాన్ని ప్రదర్శిస్తూ బడుగు జాతుల వారి యోగముల గూర్చి అరుస్తూ పరిగెత్తుతూ ప్రజలను ఆశ్చర్యచకితులను చేశాడు. పిచ్చి వెంకయ్యగా ప్రసిద్ధికెక్కిన మహా నటనా సూత్రధారి చతుర్వేదములలో ఉన్న సత్య స్వరూపాన్ని బహు సూక్ష్మముగా వెలికితీసి పండితులను, పామరులను, యోగులను, స్వాములను అందరినీ ఆశ్చర్యంలో ముంచారు. అటువంటి భగవాన్ వెంకయ్య స్వామి వారి సేవలో గడిపిన నాగుల వెల్లటూరు స్వామి వారి స్వగ్రామ వాస్తవ్యులైన శ్రీ వేలూరి రామానాయుడు గారు ధన్యజీవి. స్వామి యొక్క దివ్య మహిమలు, విరాట్ పురుషత్వము సకల ప్రాణులపై అపార ప్రేమ, కరుణ కొనియాడదగినది. రామానాయుడు గారు స్వామివారిని గురువుగా భావించి వారి సేవలో గడిపి ఆ సమయంలో జరిగిన లీలలను ఈ గ్రంథం ద్వారా మనకు అందించడం మన అందరి అదృష్టం. వారి ఆధ్వర్యంలో వెలువడుతున్న ఈ గ్రంథము శ్లాఘనీయమై సర్వులకు నిత్య పారాయణ గ్రంథముగా రూపుదిద్దుకొని జీవులను ఉద్ధరిస్తూ సిరి సంపదలు కల్పించగలవనుటలో అతిశయోక్తి లేదు. ఓం భగవాన్ వెంకయ్యార్య స్వామియే నమః. పారాయణ ప్రారంభం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ధర్మమునకు హాని కలిగినప్పుడు, అధర్మము పెచ్చు పెరిగిపోతున్నప్పుడు నన్ను నేను సృష్టించుకుంటాను, అనగా సాకార రూపంతో ఈ లోకమున అవతరిస్తాను. ఇది భగవంతుని నోటి నుండి వెలువడిన సత్యము. సత్యము శాశ్వతమైనది. ఒక మారుమూల పల్లెటూరిలో జన్మించి ఆయన అవతారం పరిసమాప్తం అయ్యే వరకు గుప్తంగా ఉన్నారు. ఆయన లీలలు వెలుగులోనికి వచ్చేసరికి పిచ్చి వెంకయ్య అని పిలిచిన ప్రజలు భగవాన్ వెంకయ్య స్వామిగా పూజిస్తున్నారు. వెంకయ్య స్వామి భక్తి భావనతో నన్ను తలుచుకుంటే చాలు, మీ ఆపదలో నేను ఉండి కాపాడుతాను అని పలికే ప్రత్యక్ష దైవం. నేటికి వారి లీలలు జరుగుతూనే ఉన్నాయి, ఎప్పటికీ జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే స్వామివారే స్వయంగా సూర్య చంద్రాదులు ఉన్నంతకాలం ఉండేవే కదయ్యా అన్నారు. అందువలన స్వామి వారిది ఒక భగవంతుని అవతారం. కలియుగంలో మనలందరినీ భక్తి మార్గంలో నడిపించేందుకు అవతరించిన ఒక క్రొత్త భగవంతుని రూపమే భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి దివ్య జననము. ఇప్పుడు భగవాన్ జననం గురించి తెలుసుకుందాం. నెల్లూరు జిల్లాలో చేజర్ల మండలం నాగుల వెల్లటూరు గ్రామంలో సోంపల్లి పిచ్చమ్మ, పెంచలనాయుడు అనే పుణ్య దంపతులకు ధర్మ ప్రవర్తన కలిగిన పేద కుటుంబమునకు చెందినవారు. ఎల్లప్పుడూ దైవ చింతన కలిగి సంతానం కోసం ఆ ఏడుకొండల స్వామిని ప్రార్థిస్తూ మా కుటుంబంలో, ఊరికి, మాకు మంచి పేరు తెచ్చే మంచి సంతానమును ప్రసాదించమని వేడుకునేవారు. వారి పూర్వజన్మ సుకృతము వలన వారికి 9 సంతానము కలిగిరి. అందులో పెద్దవాడు వెంకటపతి. అతనే అవతార పురుషుడైన మన భగవాన్ వెంకయ్య స్వామిగా మనందరి చేత పూజింపబడుతున్నారు. రెండవవాడు వెంకటాద్రి, మూడవవాడు చిన్నయ్య. చివరగా ఆ 3 మగ సంతానము తర్వాత ఆడపిల్ల పుట్టింది. ఆమెకు మంగమ్మ అని పేరు పెట్టి ఎంతో అల్లారు ముద్దుగా చూసుకునేవారు. వారిది బీద కుటుంబం కావడంతో తల్లిదండ్రులు కష్టపడి పిల్లలను పెంచుకుంటూ ఉన్నారు. పెద్ద సంతానమైన వెంకటపతిని కష్టపడి చదివించాలని ప్రయత్నించినా వారి ప్రయత్నం వ్యర్థమయ్యింది.
తల్లిదండ్రులకు పనులలో సహకరిస్తూ ఉండేవాడు. బడికి వెళ్ళమంటే వెళ్ళను అని మొరాయించేవాడు. వెంకటపతికి సుమారు 10 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు జ్వరం వచ్చింది. అతను రోజురోజుకు క్షీణించసాగాడు. ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. అది తుదకు సన్నిపాత జ్వరముగా, అంటే తీవ్రమైన కీళ్ళ నొప్పులతో కూడిన జ్వరం అని తేలింది. పెంచల నాయుడుకు ఆగమ్య గోచరమైనది. తల్లి పిచ్చమ్మ ఆ వెంకటేశ్వర స్వామిని పదే పదే వేడుకుంటుంది. పిల్లవాడి ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. వైద్యులు అతని ఆరోగ్య పరిస్థితి చూసి ఈ జబ్బుకు తగిన మందులు ఏమీ లేవు, ఇతను బ్రతకడం కష్టం అని తేల్చి చెప్పారు. దేవతలు, యోగీశ్వరులు, ఋషులు మానవుల రూపంలో అవతరించి మానవులను ఉద్ధరించి తిరిగి ఆ దేహమును విడిచిపెట్టి ఆత్మతో పరమాత్మలో కైవల్యం చెందుతారు. వారికి సరిపడా దేహం కోసం అన్వేషణ జరుగుతూనే ఉంటుంది. అందుకు తగిన అర్హత కలిగిన దేహమును లోక కళ్యాణం కోసం వినియోగించుకుంటారు. అలాంటి అరుదైన అవకాశం వారి పూర్వజన్మ సుకృతాన్ని బట్టి కలుగుతుంది. ఇది శాస్త్ర ప్రమాణం. అదేవిధంగా అటువంటి అర్హత కలిగిన వెంకటపతి దేహం ఆ పరమాత్మ నిలయం కావడం కోసం సిద్ధంగా ఉంది. తల్లిదండ్రుల దృష్టిలో అది సన్నిపాతం పొందిన దేహం కావచ్చు, కానీ పరమాత్మ నివాసమునకు సిద్ధముగా అవుతున్నట్లు వారు గ్రహించలేదు. ఆ బాలుడు ఇంక బ్రతకడు అని అందరూ ఆశలు వదులుకున్నారు. ఇంతలోనే మార్పు జరిగింది. వెంకటపతి దేహము నిర్జీవం అవగానే ఆ దేహం గంట సేపు క్రింద పడుకోబెట్టారు. ఆ బాలుడిలో చైతన్యం వచ్చింది. శరీరం అంతా చెమటలు పట్టాయి. ఏదో కొత్తగా శరీరం అంతా మార్పు అనిపించింది. శరీరం అంతా గొప్ప కాంతితో నిండిపోయింది. అప్పటి వరకు నిర్జీవంగా ఉన్న అతని దేహం కొత్త వెలుగుతో నిండిపోయింది. అతని వైఖరిలో కూడా స్పష్టంగా మార్పు కనిపించింది. అతనికి జ్వరం రావడం వలన జబ్బులో ఏదో అయింది అని అందరూ అనుకున్నారు. కానీ అతని దివ్య చర్యలలో మార్పులు ఎవరూ గమనించలేదు. అప్పటి నుంచి కొత్త జీవితం ప్రారంభమైంది. ఎప్పుడూ ధ్యానంలో ఉండేవారు. పిల్లలతో కలిసి అల్లరి చేష్టలు చేసేవారు కాదు. ఆటలు ఆడేవారు కాదు. తన తోటి పిల్లల హస్తము చూసి నీకు ఇలా జరగబోతోంది అని వారి భవిష్యత్తును చెప్పి వారికి ఆశ్చర్యాన్ని కలిగించేవారు. శ్రీ స్వామివారి దివ్య లీలలు. తండ్రి ఆవుల మేపటం కోసం పంపితే అలనాడు ఆ వాసుదేవుడు గోవుల కాపరి వలె ఉండి అనేక లీలలను చేసినట్లు ఈనాడు ఈ బాలుడు ఆ అవతార పురుషుని వలె తను లీలను ప్రదర్శించారు. తన తోటి వారి హస్తము చూసి భవిష్యత్తు చెబుతూ ఉండగా ఒకనాడు పసుపులేటి వీరయ్య అనేవానికి 4 వివాహాలు జరుగుతాయి అని చెప్పగా నిర్ఘాంతపోయాడు. తరువాత తన జీవిత కాలములో మొదట చేసుకున్న 3 చనిపోగా 4వ వివాహం చేసుకున్నాడు. ఆమెది కుల్లూరు గ్రామం. వారికి 2 మగ సంతానం కలిగారు. నెల్లూరులో స్థిరపడి బాగా సంపాదించుకుని సుఖంగా ఉన్నారు. బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటే ఇదే కదా. అందుకే ఆ పరబ్రహ్మ స్వరూపముగా మన స్వామివారిని చెప్పవచ్చు. ఆ ఊరిలో రాములవారి దేవాలయం నిర్మాణం జరుగుతున్నప్పుడు ఆ నిర్మాణం కోసం రాళ్లను స్వయంగా మోసి వారికి సహకరించారు. ఎవరితో మాట్లాడకుండా తన పని తాను చేసుకుంటూ ఎప్పుడూ ధ్యానంలో ఉండే వెంకటపతిని చూసి అందరూ ఇతనికి జ్వరంలో ఏదో అయిందని అనుకున్నారు. వీరిది పేద సంసారం కావడంతో ఎవరైనా కూలికి పిలిస్తే వెళ్ళి పనిచేసేవారు. కానీ కూలీ డబ్బులు అడిగేవారు కాదు. 2 మనుషులు కూడా చేయలేని పని ఒక్కరే చేసేవారు. ఎంతో నైపుణ్యంతో పనిచేసేవారు. అతని చేత పని చేయించుకున్నవారు ఎంత అదృష్టవంతులో. అతని కాలు పెట్టిన చోట సస్యశ్యామలం అయ్యేది. పంట రెట్టింపు పండేది. పెంచల నాయుడు దగ్గరికి వెళ్ళి మీ అబ్బాయి ఆ రోజు మా పొలంలోకి పనికి వచ్చాడు అని చెప్పి పైకం చెల్లిస్తే కానీ తెలిసేది కాదు. ఏమీ చెప్పేవారు కాదు. ఎప్పుడూ మౌనంగా ఉండేవారు. అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పేవారు. ఒకరోజు సేద్యపు పనుల మీద ఎద్దులను తోలుకొని వెళ్ళి పనులు చూసుకొని సాయంత్రం వేళ తిరిగి ఇంటికి వస్తుండగా ఒక నాగుపాము ఎర్ర చేను వద్ద వెంకటపతిని కలిసి వెళ్ళిపోతుంటే దానిని తన చేతిలో ఉన్న ముళ్ళుకర్రతో కొట్టాలనిపించి పైకెత్తి కూడా కొట్టకుండా వదిలేశారు. సహజంగా నాగుపాము కరిస్తే కళ్ళు కాండ్రావు.
నోటి వెంట నురుగు వచ్చి అక్కడికక్కడే స్పృహ కోల్పోతారు. కానీ ఎద్దుతోక పట్టుకొని ఇల్లు చేరి ఎడ్లకు నీళ్లు మేత పెట్టి స్నానం చేసి భోంచేసి పడుకున్నారు. ఆ విషయం ఎలా మాయం అయ్యిందో ఎవరికీ తెలియదు. నాడు తెలిసిన వాళ్ళ పొలంలో దొంగలు వచ్చి పంట కాజేస్తున్నారు. కాపలాగా రమ్మంటే వెళ్ళి 3 రోజులు కాపలా కాశారు. ఆ తర్వాత పెంచలకోన అడవిలోకి వెళ్ళి ఎవరికీ కనపడని ప్రదేశంలో కూర్చుని ఒంటరిగా ధ్యానం చేసుకునేవారు. అక్కడ ఉన్న దేవాలయంలో పడుకోవడం, ఇంటికి వెళ్లకుండా ఎక్కువ సమయం పెంచలకోనలో గడుపుతూ రాత్రిపూట అప్పుడప్పుడు దగ్గరలో ఉన్న బాలాజీరావుపేట గొర్లదొడ్డ వద్ద అన్నం పెట్టించుకొని తినేవారు. తిని అక్కడే పడుకొని తెల్లవారక ముందే సగం రాత్రి వేళ ఎవ్వరితో చెప్పకుండా పెంచలకోన అడవిలోకి వెళ్ళి తపస్సు చేసుకునేవారు. ఈ విధంగా కొంతకాలం ఉండి మరలా తల్లిదండ్రుల వద్దకు వచ్చి పొలం పనులలో సహకరించేవారు. ఇతని ప్రవర్తనపై పెంచల నాయుడుకు అనుమానం కలిగింది. పెంచలకోనలో ఎక్కువ గడుపుతూ ఉండడం తల్లిదండ్రులకు తెలిసింది. బిడ్డకు జ్వరం వచ్చినప్పుడు సన్నిపాతంలో చచ్చి బ్రతికాడు అని సంతోషపడ్డాము, కానీ ఇతనికి ఏదో ఆవహించింది అనుకుని ఎలాగైనా బాగు చేయించాలని ప్రయత్నాలు చేయసాగారు. వెంకటపతి మళ్ళీ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. పెంచలకోనలో ఎంత వెతికినా కనిపించు. బాలాజీరావుపేటకి అప్పుడప్పుడు వచ్చి వెళుతున్నాడు అని తెలుసుకొని అక్కడి వారికి ఈసారి వస్తే ఎలాగైనా పట్టుకొని మాకు అప్పగించండి అని పెంచల నాయుడు చెప్పి వెళ్ళాడు. దాంతో వెంకటపతి వచ్చినప్పుడు అతనికి మంచి మాటలు చెప్పి పట్టుకొని చెట్టుకు కట్టేశారు. నాగుల వెల్లటూరుకి కబురు పంపి పెంచల నాయుడిని పిలిపించారు. బాలాజీరావుపేట నివాసులు వెంకటపతిని చెట్టుకు కట్టివేసి పసురు పోసి, ఇక నీ బిడ్డకు నయం అవుతుంది, తీసుకువెళ్ళు అని నాటు వైద్యం చేసి తండ్రికి అప్పగించారు. అప్పటి నుంచి ఇంకా మార్పు వచ్చింది. ఎవరో వెంటబడుతున్నట్లు అటు ఇటు పరిగెత్తేవారు. పోలీసులు వచ్చి పట్టుకుపోతారు అని ఎవరికీ కనపడకుండా పడమటింట్లో దాక్కునేవారు. బయటకు రాకుండా వాళ్ళు పెట్టిన అన్నం తిని అక్కడే ఉండేవారు. అందరూ ఇతనికి పిచ్చి పట్టింది అని అనుకున్నారు. పోలీసులు లేరు, ఏమీ లేరు, ఎవరు రారు అని ఎంత చెప్పినా వినేవారు కాదు. ఈ విధంగా కొంతకాలం గడిచింది. మళ్ళీ కొంతకాలం మౌనంగా ఉండి సేద్యం పనులు చేసేవారు. మళ్ళీ ఒకరోజు కీకర బాకర దోకురు బార ఏకర సైదో అని వీధుల వెంట పరిగెత్తేవారు. కుక్క తిప్పకుండా పదే పదే ఆ మాటలు అంటూ పరిగెత్తేవారు. ఈ చేష్టలు చూసి అందరూ పిచ్చివానిగా ముద్ర వేసి పిచ్చి వెంకయ్య అని పిలవడం ప్రారంభించారు. ఇలా జరిగిన కొద్ది రోజులకు మళ్ళీ మౌనంగా ఉండి పొలం పనుల్లోకి వెళ్ళేవారు. కొంతకాలానికి చెల్లెలు మంగమ్మకు తమిళనాడులో తిరుత్తని తాలూకా రాజపద్మాపురంలో సంబంధం కుదిరింది. ఆ సంబంధం వద్దు అని ఎంత చెప్పినా అతని మాట ఎవరూ పట్టించుకోలేదు. ఇంట్లో వాళ్ళ పట్టుదల మీద ఆ సంబంధంతోనే వివాహం జరిగింది. పెళ్ళి అయిన కొద్ది రోజుల తర్వాత మంగమ్మ అత్తవారింటి నుండి నాగుల వెల్లటూరు వచ్చింది. మౌనంగా సేద్యం పనులు చేసుకుంటూ ఉండటం చూసి అన్నయ్యలో మార్పు ఏమైనా వచ్చిందా అని అడిగింది. ఎప్పుడు ఎలా ఉంటాడో ఆ దేవుడికే ఎరుక. మేము ఇతన్ని బాగు చేయలేకపోతున్నాము. కాస్త ఊరు మారితేనన్నా బాగుంటాడేమో, నువ్వు వెంట తీసుకెళ్ళు అని మంగమ్మ ప్రయాణం అయినప్పుడు ఆమె వెంట వెళ్ళమని వెంకయ్యను సిద్ధం చేశారు. అన్నయ్య అంటే అభిమానంతో సరే అన్నది, కానీ మనస్సులో భయం వేసింది. చోడితో నేను మా అత్తగారింటికి చేరతానా, దారిలోనే నన్ను వదిలేసి వెళతాడేమో అని కంగారు పడుతూ గూడూరులో ఆమె అన్నయ్యను చూస్తూ ఆలోచిస్తూ అనుకుంది. రేణిగుంట ఆర్కోణం మీదుగా వెళ్లే ప్యాసింజర్లో బయలుదేరారు. చెల్లెలతో కొంత దూరం పోయాక, నిన్ను నేను మధ్యలో వదిలి ఎందుకు పోతానమ్మా, నువ్వు అట్లా అనుకో మాకు అనగానే మంగమ్మ ఆశ్చర్యపోయింది. మనసులో అనుకున్న మాట అన్నయ్యకు ఎలా తెలిసింది అని అనుకున్నది. రాజపద్మాపురం క్షేమంగా చేరుకున్నాం. తర్వాయి భాగంలో మనం శ్రీ స్వామివారికి ఉన్న బిరుదులు, గోవర్ధన గిరిధారి, ఈశ్వర సాక్షాత్కారం, అన్నపూర్ణేశ్వరుడు అనే అధ్యాయాల గురించి తెలుసుకుందాం. ఓం నారాయణ ఆది నారాయణ. సర్వే జనా సుఖినో భవంతు.